ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. సిట్ అధికారులకు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన దగ్గర ఆధారాలతో పాటు కూడా అన్ని సమకూర్చారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ టాక్లో మనతో పాటు చర్చించడానికి నారప్పరాజు నరసింగరావు గారు విశ్లేషకులు, అలాగే షాముల్ కార్తిక్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్టూడియోలో ఉన్నారు. గంగపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో లైన్లో ఉన్నారు. డాక్టర్ కందుల మధు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా నరసింగరావు గారు. నమస్తే అండి. నరసింగరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతుంది, ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు సిట్కు విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్నటువంటి కాల్ లిస్ట్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, ఇలాంటివి కూడా సిట్కు అందజేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో నా ఫోన్ను సంభాషణ కావచ్చు, లేకుంటే నేను ఎవరెవరిని కలుస్తాననే విషయాలను కావచ్చు ఎక్కడిక్కడ ఆరాధీశారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కావాలని దోబూచులాడుతుంది. వీరిని ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇదంతా కూడా సిబిఐకి ఒక లెటర్ పెట్టి అప్పచెప్తేనే బాగుంటుంది అనే మాటలు మాత్రం వస్తున్నాయి. ఇంకా చర్చలు చాలా మాట్లాడుకునే విషయాల్లో ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, వారితో పాటుగా మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం 1950 రిపబ్లిక్ దేశంగా అవతరించిన తర్వాత అప్పుడప్పుడు ఈ దేశ రహస్యాలు, ఎస్పెషల్లీ ముఖ్యంగా పాకిస్తాను, చైనాకు సంబంధించినటువంటి రహస్యాలు మన ఇంటెలిజెన్స్ విభాగం వినటానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కొంత ప్రారంభంలో అలవాటు చేశారు. ఇది క్రమేణా ఇందిరాగాంధీ టైంకి వచ్చే వరకల్లా ఎమర్జెన్సీకి కొంచెం ముందే అది కొంచెం దాని యొక్క హై పిచ్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత నుంచి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి టెలిఫోన్స్ ట్యాప్ చేయడం అనేటువంటిది నార్మల్ రొటీన్ భాగంగా అయిందనేటువంటిది మనం అందరం అంగీకరించాల్సినటువంటి వాస్తవంగా అయితే టెలిఫోన్ చట్టం ప్రకారం ఇది కూడా ఒక క్రిమినల్ కేసుగానే భావించాలి. కానీ రకరకాల కారణాల వల్ల ఏంటంటే అడపాదడప వింటూ వస్తుంటారు. ఇవి అందరివి అధికారంలో ఏ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నారు అనేటువంటి యొక్క ఆ తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమైనటువంటి నాయకుల ఫోన్లు వినటం అనేటువంటిది అది సహజంగా జరుగుతూనే ఉంది. ఇది పెద్ద ఇదే మొదలు కాదు, అసలు వీళ్ళే సృష్టించారు అనేటువంటిది మాత్రం అది మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది కొంచెం మనకు చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది, బహుశా అంటే మనం మాట్లాడుకున్నటువంటి దానికి దేనికి కూడా ఆధారం లేదు. కానీ మనకు గత 2 సంవత్సరాలుగా ఇప్పుడు మనకు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మనకు ప్రధాన మీడియా స్రవంతిలో వచ్చినటువంటి వార్తలు కానివ్వండి, ఎవరైతే అధికారులను అరెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి విచారణ జరిగి మనకు ప్రభాకర్ రావు గారి దగ్గర దాకా వచ్చినటువంటి వార్తలను బట్టి ఏమైంది, బహుశా సహజంగా ఇలాంటివి ఏంటంటే జాతీయ పార్టీతో కంపేర్ చేస్తే ప్రాంతీయ పార్టీలో ఇలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం ముఖ్యమంత్రికి ఇంకొంచెం ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ చేశాడు అనుకోండి, చేస్తే ఇప్పుడే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి మీద ఒక పక్కన మునుగోడు ఎమ్మెల్యే విమర్శలు చేస్తుంటాడు. అంటే ఇప్పుడు 1.5 year అయింది కాబట్టి దీని యొక్క శృతి చాలా తక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ఆ సొంత పార్టీలోనే శృతి ఎక్కువై వాళ్లే కంప్లైంట్ ఇచ్చినటువంటి చరిత్రను మనం 1983, 80 వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా చూసాం. అంటే ఇలాంటివి కొన్ని జాతీయ పార్టీల్లో కొంచెం తక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ మంత్రులు, కీలకమైన సీనియర్ మంత్రులు కూడా అధికారంలో ఉంటారు, వాళ్లే కంప్లైంట్లు ఇస్తారు, ఆ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి ఆయనే, పార్టీ అధినేత ఆయనే కాబట్టి వీళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. బహుశా నేను అనుకోవటం కేసీఆర్ కూడా ఒకటో రెండో ముఖ్యమైనటువంటి వాళ్ళకు కంట్లో నలుసుగా ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చుంటాడు ఖచ్చితంగా. ఎందుకు ఖచ్చితం అనేటువంటి మాట మాట్లాడుతున్నాం అంటే దానికి సంబంధించినటువంటి ఆడియో టేపులు కానివ్వండి, లేకపోతే కొన్ని హార్డ్ డిస్కులు, ఇవన్నిటిని ధ్వంసం చేయటం. మామూలు సిస్టంలో అయితే ఎవరికి ఫోన్ ట్యాప్ చేయకపోతే వాళ్ళందరూ సిస్టమ్ ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ రావు గారు అమెరికాలో సంవత్సరం ఉండాల్సిన అవసరం లేదు.
తిరుపతి అన్న వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళ వెంటనే కోర్టులో ఇవన్నీ మనకు అంటే సాధారణంగా సామాన్యంగా జరగాల్సినటువంటి కావు. కొంచెం ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుకోవాలి కూడా. దేనికంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆధారాలు బట్టి. అయితే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఒక ఇద్దరు, ఇప్పుడు రాజమౌళి గారిది, వెంకటరెడ్డి గారిది చేయండి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో నాకు తెలియాలని కేసీఆర్ అంటాడు. కేటీఆర్ వచ్చేమంటాడంటే మధు గారు కానీ సామల కార్తీక్ మాత్రం వాళ్ళేం తక్కువ తిన్నారా, వాళ్ళని చేయని కేటీఆర్ అని ఉంటాడు. సంతోష్ రావు ఇంకో 2 పేర్లు చెప్పుంటాడు. ప్రభాకర్ రావు గారు వారికి పడిన వాళ్ళని ఇంకో ఇద్దరు యాడ్ చేసి ఉంటారు. ఇలా ఒక చైన్ సిస్టమ్ గా ఏసీపీ తిరుపతిన కానీ భుజంగరావు కానీ ఆ కింద ఉన్నోళ్ళు రియల్ ఎస్టేట్లు, ఆ కింద ఉన్నోళ్ళు సినిమా వాళ్ళు, ఆ కింద ఉన్నోళ్ళు ఇంకోళ్ళు, ఇట్లా ప్రతి వాళ్ళు వాళ్ళ సమాజంలో ఎవరైతే పడినటువంటి వ్యక్తులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, లేకపోతే సినిమా హీరోయిన్లు కానివ్వండి, ఇక ఏమన్నా కానివ్వండి, అదేమైందంటే తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది శృతి మించి పరాకాష్ఠకు చేరుకుంది. ఇవాళ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఉరి తీయాలనేటువంటి పదం వాడాడనేటువంటి విషయం మనం మీడియాలో చూస్తున్నాం. అది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనాలా, అనకూడదా, అనొచ్చా అనేటువంటిది వేరే చర్చ. కానీ దీని యొక్క ఫలితం మాత్రం ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత అటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉండేటువంటి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అంతెందుకండి కేసీఆర్ కూతురే మామూలుగా చిట్ చాట్ లో నా ఫోన్ కూడా ట్రాప్ చేశారనేటువంటి మాట మాట్లాడినట్టుగా మనం వార్తల్లో విన్నాం. కాబట్టి ఇక్కడ కాదేది కవిత కనహరహుని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ కి వీళ్ళవి చేశారు, వీళ్ళవి చేయలేదు, వీళ్ళని పరిమితులు పెట్టుకున్నారు అనేటువంటిది లేదనేటువంటిది మనం ఒక 1.5 year గా వచ్చినటువంటి విచారణలో వాళ్ళు మనకు వచ్చినటువంటి ఇన్సైడ్ ప్రతి వాళ్ళని 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు విచారణ చేసిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, పైన ఆయన చెప్పాడు చేశాం, నాకేం తెలీదు, ఆదేశాలు మా పై నుంచి వచ్చాయి చేశాం, ఇది తరచు జరుగుతుంది బహుశా. బట్ అల్టిమేట్ గా న్యాయస్థానం దగ్గరికి వెళ్ళే వరకల్లా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ దొరకవు. ఇవి కేవలం ఏంటంటే రాజకీయంగా పై చేయి సాధించడం కానీ, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇంకా తొక్కటం కోసం కానీ ఉపయోగపడతాయి. వాళ్ళని బలహీనం చేయడానికి, కొంతమంది బలపడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేటువంటిది నా యొక్క భావన.